హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా శనగలతో పాటోలి ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ప్రాసెస్ అనేది ఏంటి స్టార్ట్ చేసేద్దాము. సో మనం దీనికి ముందుగా ఏం కావాలో చూసేసుకుందాం. నేను ఇక్కడ శనగలు పెట్టుకున్నానండి. నేను ముందు రోజు రాత్రి నానబెట్టాను. ఇవి ఉడకపెట్టలేదు. ఇవి మనకి ఒక 8 నుంచి 9 గంటలు నానితే సరిపోతుంది. నేను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా చెక్కులా కట్ చేసుకొని, కొత్తిమీర, ఇక్కడ నేను ఉప్పు, పసుపు, ఇంకొక పచ్చిమిరపకాయ నేను సన్నగా కట్ చేసుకున్నానండి. అది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను. కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే అది మీరు అడ్జస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. కరివేపాకు, ఇంకా నేను పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా ఎండుమిరపకాయ. ఇక్కడ నేను ఒక హాఫ్ నిమ్మకాయది జ్యూస్ కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ముందు ఫస్ట్ ఈ శనగలు ఉన్నాయి కదా, ఇవి నేను బాగా రుబ్బేసుకుంటాను. కొద్దిగానే వాటర్ వేసుకుంటాను, మరీ పలుచగా చేసుకోకుండా కొంచెం గట్టిగా, కానీ బాగా మెత్తగా అయ్యేదాకా రుబ్బేసుకుంటాను. నేను శనగల్ని చాలా కొంచెం నీళ్ళు వేసి ఈ రకంగా రుబ్బుకున్నానంటే మరీ పేస్ట్ అయిపోక్కర్లేదు, మనకి ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీ స్టాండ్లో పలుచగా వేసుకుని ఒక 15 నిమిషాలు స్టీమ్ పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి ఇదంతా బాగా ఉడుకుతుంది అండ్ మనం పాటోలి చేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నేను ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీంట్లో నేను కొంచెం ఆయిల్ రాసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం ముందరగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, నేను ఇందులో ఇలా పెట్టేసుకుంటాను. అన్నీ ఇలా పెట్టేసుకుని నేను దీన్ని ఒక పావు గంట సేపు స్టీమ్ చేసుకుంటాను. నాకు ఇవి ఇలా 2 ప్లేట్స్లో వచ్చాయండి. ఇప్పుడు నేను దీన్ని ఈ 2 ప్లేట్స్ని కరెక్ట్గా 15 మినిట్స్ మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ పని చేసేసుకుంటాను. నేను ఇది ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకున్నానండి. చూసారా, మనకి ఇవి ఇలా ఇడ్లీలాగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇవి తీసి పక్కన పెట్టుకుని నెక్స్ట్ నేను దీనికి పోపు వేసేసుకుంటాను. నేను కూర కోసం ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక చెంచా నూనె వేసుకుంటాను. మనకి నూనె కొద్దిగా వేడెక్కగానే మనం ఇందులో పోపు సామాన్లు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము. నేను ముందుగా ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, నెక్స్ట్ నేను ఇందులో ఒక మిరపకాయ సన్నగా కట్ చేసుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. మనకి పోపు వేగిపోయింది కదా, ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. నేను నెక్స్ట్ ఇందులో మనం ముందుగా చేసుకుని స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా వడ, అది నేను ఇలాగా చేత్తో ఇలా క్రంబుల్గా చేసేసుకున్నానండి. మనకి ఇలా చేత్తో ఇలా నొక్కితే అది పొడి పొడిగా అయిపోతుంది. నేను అలా చేసేసుకున్నాను, అది వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులో ఒక పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఇందులో నేను ఇంకా కారం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు. మనం ఇందులో ఆల్రెడీ తిప్పినప్పుడు నేను కొద్దిగా చిటికెడు ఉప్పు వేసానండి శనగలు. ఇప్పుడు ఇందులో మిగతా దీనికంతా సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుంటాను. నేను ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటానండి. మీకు ఇది మరీ డ్రైగా అనిపిస్తే పైనుంచి మీకు కొద్దిగా ఇలాగ నీళ్లు జల్లుకోవచ్చు మూత పెట్టే ముందర. నేను దీని మీద ఇలా జస్ట్ కొద్దిగా ఇలా నీళ్ళు జల్లుకుని మూత పెట్టుకుంటాను. నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటాను. కలిపేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తున్నాను.
ఇప్పుడు ఇదంతా నేను సర్వ్ చేసేసుకుంటాను. సో మనకి శనగల పాఠోలి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తిది కూడా మీరు యాక్చువల్గా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది మీరు అన్నం సాంబార్తో సర్వ్ చేసుకుంటే దానిపైన పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా ఎంత ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.